హలో నేస్తమా, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఏంటి ఇవాళ బూజుకర్రతో ప్రత్యక్షమైందని అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ పెద్ద ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. సండే కదా, ఇల్లంతా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా సండే రోజు పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు. వాళ్ళకి పొద్దున్నే లంచ్ బాక్స్ అయితే ఉండదు కదా. మధ్యాహ్నం వాళ్ళు తినేసరికి వంట చేయొచ్చులే ఆఫ్టర్నూన్ అనేసి ఇల్లు మొత్తం క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసమే బూజుకర్రతో బూజు మొత్తం దులుపుతున్నాను. ఇంక ఇవాళ మార్నింగ్ పొద్దున్నే లేచి ఇంటి ముందల ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టేసి తర్వాత నేను మొహం అయితే కడుక్కున్నాను. బ్రష్ చేసి మొహం కడుక్కొని నేను కూడా కాస్త పాలు తాగేసి పిల్లలకు కూడా పాలు ఇచ్చేసి ఈలోపు మా వారు బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. సండే కదా, ఇంకా చికెన్ లేని మా పిల్లలు అస్సలు తినరు. బయట చికెన్ తెచ్చిన తర్వాత నేను పిల్లల కోసం మా కోసం అని నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. చికెన్ చపాతీ చేసి పక్కకు పెట్టేశాను. ఒకవేళ టిఫిన్ చేయకపోతే పిల్లలు ఆకలి ఆకలి అంటారు కదా, ఇంకా ముందే చేసి పెడితే ఏ గోల ఉండదనేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పక్కకు పెట్టేశాను. ఇంకా నేనైతే ఓన్లీ పాలు మాత్రమే తాగాను. ఇంకా తర్వాత తిందాంలే అనుకున్నాను. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ అయ్యేదాకా నాకు అస్సలు తినాలనిపించదు. ఇల్లు చిరాగ్గా ఉంటే అస్సలు తినాలనిపించదు. కాబట్టి పని మొత్తం అయిన తర్వాతే తినేసరికి నేను డైరెక్ట్ లంచ్ అయితే చేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదండి. ఇప్పుడెందుకు క్లీనింగ్ పెట్టుకున్నారని అనుకుంటున్నారా? శ్రావణ మాసం వచ్చింది కదా అండి. ఇంకా శ్రావణ మాసంలో అన్ని పండుగలే ఉంటాయి కదా. మండే రోజు నాగుల చవితి కూడా ఉంది. అదేవిధంగా వినాయక చవితి, ఇంకా ఇలా పండుగలే వస్తుంటాయి కాబట్టి ఆల్రెడీ నేను 2 మంత్స్ బ్యాకే కిచెన్లో ఉన్న డబ్బాలు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. మొత్తం కడిగేశాను. ఇప్పుడు ఇంకా మరొకసారి అక్కడక్కడ డస్ట్ కనిపిస్తే క్లీన్ చేసేద్దామని క్లీన్ చేస్తున్నాను. ఇల్లంతా క్లీన్గా ఉంటేనే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందులోనూ మా పాప కొంచెం అల్లరి చేస్తుంది. ఇంటి నిండా సామాన్లు అయితే ఎక్కడక్కడ ఉంచకుండా ఒక దగ్గర ఉన్న సామాన్లు మరొక దగ్గర వేస్తూ ఉంటుంది. తను వేస్తూ ఉంటుంది, నేను సర్దుతూ ఉంటా. ఇదే పని ఉంటుంది ఇద్దరికి. ఇంకా హాలిడే ఉన్న రోజైతే ఇంకా అల్లరి. ఎప్పుడు 2-3 సార్లు అయినా ఊడుస్తూ ఉండాలి ఇల్లైతే. నేను అంత అల్లరి చేస్తుంది మా పాప, చాలా యాక్టివ్గా ఉంటుంది. అయినా మన ఇల్లే కదా, మంది ఇల్లు అయితే క్లీన్ చేయడం లేదు కదా. మన ఇల్లు ఎప్పుడు మనం నీట్గా ఉంచుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా, మన పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి క్లీన్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. కొంతమంది ఉంటారండి క్లీన్ చేసుకోవడంలో కేవలం వంట మాత్రమే చేయడం, మిగతా పనుల కోసం పని మనుషులను పెట్టుకోవడం. అదేదో పని మనుషులు ఉంటే వాళ్ళ ఇంట్లో మేము ఉన్నవాళ్ళం, పెద్ద గొప్పవాళ్ళం అని గర్వంగా ఫీల్ అవుతుంటారు. అదేదో ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారండి. అదేం సరదానో వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజుల్లో డబ్బులు లేని వాళ్ళంటూ ఎవరున్నారు చెప్పండి? దాదాపుగా చాలామందికి డబ్బులు ఉన్నాయి. నాకు తెలిసి అందరూ ఈ కాలంలో బాగానే బ్రతుకుతున్నారండి. వాళ్ళకున్నంతలో ప్రతి ఒక్కరూ ఈ కాలంలో పని మనిషిని పెట్టుకునేంత కెపాసిటీ చాలామందికి వచ్చేసింది. ఇంకా అలాగని ప్రతి ఒక్కరూ పని మనిషిని పెట్టుకోవడం ఇంకా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం అనే సంగతి దాదాపు మర్చిపోయారు అందరూ. కేవలం వంట మాత్రమే చేసి మిగతా పనికి పని మనుషులను పెట్టుకొని, బట్టలకి వాషింగ్ మెషిన్ పెట్టుకొని ఇలా ఏ పని చేయకుండా ఉండడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుందనే విషయం వాళ్ళకి తెలిసినా కూడా పని మనుషులైతే తప్పట్లేదు. నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. బిజీ పర్సన్స్ చాలామంది ఉండొచ్చు. పొద్దున్నే జాబ్కి వెళ్ళే వాళ్ళు, చాలా బిజీగా ఉండేవాళ్ళు పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం పని మనిషిని పెట్టుకోవడం చాలా పెద్ద తప్పని నేను అంటాను. ఎందుకంటే మన పనిని మనం వేరే వాళ్ళ పని అయితే చేయట్లేదు. మనం ఇంట్లో ఉన్న మన వాళ్ళ కోసం, మన ఇంటి కోసం, మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే మనం పని చేయాలి. ఒకప్పుడు అంటే మన పెద్దవాళ్ళ కాలంలో వాళ్ళు అన్నం తింటే వాళ్ళు దానికి తగినంత పని అయితే చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు అలా కాదండి. మనం తీసుకునే ఫుడ్కి తింటున్నాము, పడుకుంటున్నాము, కూర్చుంటున్నాము. దానివల్ల మనకు లేనిపోని అనారోగ్యాలు అయితే వస్తున్నాయి. మనం తిన్న తిండి బాడీకి పట్టాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ తిండికి తగినంత పని అయితే చేసుకోవాలి. బయటికి ఎలాగో వెళ్ళి పని చేయం కాబట్టి ఇంట్లో ఉన్న ఆ కాస్త పని చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని నా ఉద్దేశం అండి. ఇప్పుడు మనుషులు ఎలా తయారయ్యారంటే అదేదో పని మనుషులు ఉండడం వల్ల వాళ్ళు ఏదో పెద్ద అది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. దయచేసి ఆ మనసులో నుంచి అది చెడు ఆలోచన అయితే మానేసేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. చెప్తారులే, పని మనుషులు లేని వాళ్ళు ఇలాంటి ఫిలాసఫీలు చెప్తూనే ఉంటారు. అవి తప్ప వేరే ఏం చేత కాదని చాలామంది ఫీల్ అవుతుంటారు.
అది వాళ్ళ విఘ్నతకే వదిలేసి జస్ట్ చిన్న స్మైల్‌గా లోపల నవ్వుకుంటే సరిపోతుందని నేను లోపలనే నవ్వేసుకుంటాను వాళ్ళ బిహేవియర్‌ను చూసి. ఈ సందర్భంగా నేనొక చిన్న జోక్ అయితే మీకు చెప్పదలుచుకున్నాను. అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉందా లేదా అని మనకు తెలియడం కోసమని జస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఫోన్ చేసి వాళ్ళతో ఒకవేళ మాట్లాడామనుకోండి, వాళ్ళేమంటారు పనయిపోయిందా? ఏం చేస్తున్నావు? అని ఒకవేళ మనం అడిగామనుకోండి, వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉందని మనకు తెలియాలనే ఉద్దేశంతో, ఇంకా పని కాలేదే, ఈ రోజంతా పని కాలేదు, పనావిడ రాలేదు, ఏందో అయోమయంగా, గందరగోళంగా ఉందని అదేదో పెద్ద భూకంపం వచ్చినలాగా ఫీల్ అవుతుంటారండి. అంటే అలాంటప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఓహో! ఈవిడకు పనావిడ ఉంది, పని మనిషి వస్తుందని మనకు తెలియాలి. అలా ఇండైరెక్ట్‌గా చాలా గమ్మత్తుగా చెప్తుంటారు. నాకైతే ఒక్కసారిగా నవ్వొచ్చేస్తుందండి. ఎవరండి బాబోయ్! ఒకసారి ఆవిడ పేరు చెప్పండి అని దయచేసి అడగకండి ఫ్రెండ్స్. ఎందుకంటే పేర్లైతే బయటికి చెప్పకూడదు గదా! చెప్తే భూకంపాలేంటి ఇంకా పెద్ద పెద్ద సునామీలే వస్తాయి. కాబట్టి దయచేసి పేరు మాత్రం అడగకండి. ఎవరో లేండి దారిన పోయే దానమ్మ అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమైందంటే అసలు యాక్చువల్‌గా క్లీన్ చేసేటప్పుడు మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక ఇన్సిడెంట్ జరిగింది, అదేంటో చెప్తాను. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ ఇలాగే ఇల్లంతా క్లీన్ చేస్తుంది. ఇల్లంతా క్లీన్ చేస్తున్నప్పుడు ఇలా స్టూల్ మీద అయితే ఎక్కింది. ఒక పెద్ద స్టూల్ మీద ఎక్కి బూజుకర్ర తీసుకొని పైన క్లీన్ చేస్తూ ఉంది టాపు. పైన క్లీన్ చేస్తూ కింద అయితే ఎక్కడ ముందుకు కొంచెం జరుగుతూ ఉంది. అలా జరుగుతున్నప్పుడు తను చూసుకోలేదు. చూసుకోక ఆ కాలు జారైతే దబాలున కింద అయితే పడేసింది బ్యాక్. అలా కింద పడడం వల్ల తనకైతే దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. అందుకే దయచేసి క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఏవైనా పైకి ఎక్కి ఇలా టాప్ పైన ఇలా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా తప్పిపోయింది ఏం లేదు చూసుకొని జాగ్రత్తగా అయితే పని చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా జరిగింది. అలా జరిగినాక తనకైతే చాలా ప్రాబ్లం అయిపోయింది. హాస్పిటల్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీక్ దాకా హాస్పిటల్లోనే ఉన్నది. ఆ ఇల్లు క్లీనింగ్ ఏమో కానీ తను మాత్రం వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నది. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి చూసొచ్చాను. చాలా ప్రాబ్లం అయితే అయ్యింది. ఆ ఎఫెక్ట్ మొత్తం నడుము మీద పడింది. ఆల్రెడీ డెలివరీ ప్రాబ్లం, పిల్లలు పుడతారు, డెలివరీ, నడుములు ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఉంటాయి. ఈ గొడవతోని ఇంకాస్త పెయిన్ అయితే ఎక్కువగా అయిపోయింది పాపం తనకి. ఇప్పటికీ మా ఫ్రెండ్ కింద పడి ఆల్రెడీ 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అయినా కూడా నడుములు ఇంకా ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంది. నడుములు అయితే బాగా పెయిన్ వస్తుంది, ఏ పని చేసుకోలేకపోతున్నాను అని ఫీల్ అవుతుంది. చాలా బాధపడుతుంది ఫ్రెండ్స్. అసలు ఇంతకుముందు చాలా యాక్టివ్గా పని చేసుకునేది. అప్పట్లాకైతే ఇప్పుడు పని చేయట్లేదు. చూసుకొని ఆ వంగడం లేవడం అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది తనకి. కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా పని చేసుకుందాము చూసుకొని. ఓకేనా ఫ్రెండ్స్? మరి తొందరపడి ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకోకండి. అయినా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అది మన చేతులలో లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ దేవుడికైతే తెలుసు. కాకపోతే మనం చేయగలిగింది అయితే మనం జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. తర్వాత ఆ దేవుడి దయ, ఇంకా మనం చేసేది ఏముండదు. ఇంకా నేనైతే బూజు దులిపేసి సెల్ఫ్లన్నీ సదిరేసి ఇంకా డబ్బాలు ఉన్నాయి కదా, ఆ డబ్బాలు ఆల్రెడీ 2 మంత్స్ బ్యాక్ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. అన్నీ క్లీన్గానే ఉన్నాయి. కాకపోతే ఇంకా మళ్ళీ పైన ఒకసారి ఇలా తుడిచేద్దామని సర్ఫ్ నీళ్ళు పెట్టేసి మళ్ళీ మంచి నీళ్ళతో తుడిచేసాను. మొత్తము డబ్బాలన్నీ తుడిచేసి సెల్ఫ్లలో పేపర్స్ అన్నీ తీసేసి కొత్త పేపర్స్ అన్నీ వేసేసి డబ్బాలన్నీ నీట్గా అయితే సర్దేశాను. నీట్గా సర్దిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఆల్రెడీ సబ్బుతో బాగా రుద్దేసి కడిగాను. సింకులో మొత్తము క్లీన్ చేసిన తర్వాత ఇంకా పరుపులన్నీ సర్దేసి ఇల్లు మొత్తము క్లీన్గా నీట్గా ఊడ్చేసాను. ఊడ్చిన తర్వాత కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కబోర్డ్స్ మొత్తము తడిబట్ట తీసుకొని తుడిచాను. మా పాప ఈ కబోర్డ్స్ని మొత్తం బ్లాక్ బోర్డ్ లాగా యూజ్ చేస్తుంది. ఇంకా టీచర్ అని ఆడుకుంటూ చాక్ పీస్ తీసుకొని ఇంకా కబోర్డ్స్ మీద మొత్తం రాసేస్తుంది. రాసి టీచర్ ఆట అయితే ఆడుతుంది. ఎంత వద్దన్నా చెప్తే అస్సలు వినదు. ఇంకా తను రాస్తూ ఉంటుంది, నేను తుడుస్తూ ఉంటాను. ఇదే కార్యక్రమం ఉంటుంది మాకు. ఇంకా కబోర్డ్స్ మొత్తం చాలా చెండాలంగా అయితే చేసి పెడుతుంది. ఇంక అందుకనే తడిబట్ట తీసుకొని మొత్తం క్లీన్ అయితే చేయాలి. మొత్తం ఊడ్చడం అయిపోయింది. ఇంకా స్టోర్ రూమ్లోకి అయితే వచ్చేసాను. ఈ స్టోర్ రూమ్లో అన్నీ ఇంకా రైసు
అంతా చెత్త ఉంటుంది. మా పిల్లలు ఆడుకునేటివి బాక్సింగ్, క్యారమ్ బోర్డు, చెస్, బాల్స్, ఏవైనా పనికిరాని బుక్స్ ఇలాంటివి అంటే మనకు అవసరం లేనివన్నీ స్టోర్ రూమ్లో అయితే ఉంటాయి. అది కూడా సర్దేశాను తిక్క తిక్క ఉంటే. ఇంకా సర్దిన తర్వాత కబోర్డ్స్ అయితే క్లీన్ చేశాను. కబోర్డ్స్ క్లీనింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి ఇల్లంతా మాప్ పెట్టి తుడిచేస్తే ఇంకా దాదాపుగా పని అయిపోయినట్టే. ఈ పని చేయడం బిజీలో పడి ఆకలినే మర్చిపోయాను. అసలు పని ఉన్నప్పుడు నాకు ఆకలే కాదు, అదేంటో అసలు. మీకు కూడా అలాగే ఉంటుందా? ఉంటే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేశాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్తో మా పాప ఎంతలా ఆడుతుందో ఇంకా మాటల్లో అయితే చెప్పలేను. మేకప్ బాక్సులు ఇప్పటిదాకా ఒక 100 దాకా తెచ్చుకుని ఉంటుంది దాదాపు. తెచ్చుకున్నవి మొత్తము ఆ మేకప్ మొత్తం తన ఫేస్ మీద కంటే బొమ్మల పైన, ఇంట్లో ఉన్న గోడల పైననే ఎక్కువగా ఉంటుంది ఆ మేకప్. అలా అయితే ఆడుతుంది పాప. అసలు అదే మాటను పిచ్చి పిచ్చి ఆట మొత్తం ఆడేస్తుంది. మేకప్ అనుకుంటూ ఎప్పుడు మేకప్ డ్రెస్సింగ్ టేబుల్కి, బొమ్మలకి, ఇంట్లో ఉన్న గోడలకి రుద్దుతూ ఉంటుంది. తను మాత్రం రుద్దుకోదు. అది పాప చేసే అల్లరి. మా పాప అల్లరి నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇల్లైతే మాప్ పెట్టేస్తున్నాను అన్ని రూమ్స్. ఇందాక మీతో చాలా ఫిలాసఫీ మాట్లాడాను కదా, ఏదో పని మనుషులు ఉంటే అట్లా ఇట్లా ఉంటారనేసి. అది నిజంగా జరుగుతున్న విషయమే అండి, నేను అబద్ధం అయితే చెప్పట్లేదు. ఇలా మాట్లాడానని మీరెవరు నన్ను తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆరోగ్యం కోసమే చెప్తున్నాను. మన పనులు మనం చేసుకొని, ప్రస్తుతం ఉన్న కాలంలో మన పనులు మనం చేసుకొని దానికి తగినంత ఫుడ్ తీసుకుంటేనే ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. లేదంటే లేనిపోని రోగాలు వచ్చి పెద్ద సమస్యలకి లోనవుతున్నాం. కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీరందరూ పని మనుషులనైతే మాన్పించి మీ పని మీరు చేసుకొని మంచి మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నన్నైతే తప్పుగా అనుకోకండి ఎవరు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఇల్లంతా ఎలా క్లీన్ అయిపోయిందో. చాలా నీట్గా అనిపిస్తుంది. క్లీన్ చేయకముందు చాలా డస్ట్గా ఉండే ఇల్లంతా. క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా చాలా నీట్గా, చాలా బాగా అనిపిస్తుంది. అదేంటో మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇట్లే ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఇంత కష్టపడింది కూడా ఎంతసేపు ఉండదండి. నెక్స్ట్ డేనే మా పాప ఓ రేంజ్లో తయారు చేస్తుంది ఈ ఇల్లును. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా? ఉండే ఉంటారు, ఇంటికొకరు ఖచ్చితంగా ఉంటారు. ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయే వరకు దాదాపు 12:15 అయిపోయింది. టైం చూసారు కదా. నేను పొద్దున్నే స్టార్ట్ చేశాను, మధ్యాహ్నం అయితే అయ్యింది పని. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట చేయలేదు. వంట అంటే పొద్దున్నే చికెన్ అయితే చేశాను. ఇంకా మధ్యాహ్నము రైస్, రసం పెడితే సరిపోతుంది. అమ్మయ్య, ఇంకా అంత పని క్లీన్ అయిపోయింది, ఫ్రెష్ అవ్వడం అయిపోయింది, వంట కూడా అయిపోయింది. ఇంకా నా ఈ పనిలో పడి నేనైతే ఆకలిని కాస్త మర్చిపోయాను. ఎప్పుడైతే ఫ్రెష్ అయిపోయానో నాకు ఆకలి అయితే గుర్తొచ్చేసింది. నేనైతే తినేస్తున్నాను, ఇంట్లో వాళ్ళు ఇంకా తినలేదు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.